Hello, my dear friends. Welcome to ISC. Welcome to the Hindu Editorial Analysis Cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 5th ఫిబ్రవరికి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్ సొల్యూషన్ అండ్ as well as అసైన్మెంట్ ఆఫ్ ద డే vocabulary ఎడిటోరియల్ అండ్ రివిజన్. సో మనం థర్డ్న సాటర్డే రోజు ఏదైతే అసైన్మెంట్ ఇచ్చున్నామో సో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్తో మన సెషన్ అయితే ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. రైట్? సో ట్రై చేయండి. ఎవరైతే ఆన్సర్స్ చేస్తున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే చేయలేకపోయారో ఎందుకు చేయలేకపోయారో చెక్ చేసుకోండి. క్లియర్? సో అసైన్మెంట్ సొల్యూషన్తో అయితే మన సెషన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. సో లెట్ us బిగిన్ విత్ అవర్ అసైన్మెంట్ సొల్యూషన్. సో వాట్ ఇట్ ఈస్ సేయింగ్, సో ఇక్కడ రెండు సెక్షన్స్ ఉన్నాయి మనకి. అసైన్మెంట్ సొల్యూషన్లో మనకి రెండు సెక్షన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ వన్ ఇస్ ఆ వర్డ్ ఏంటి, నెగటివ్ నౌన్ అని చెప్పుకున్నాడు, అన్కౌంటబుల్ అని ఇచ్చాడు, అన్సర్టైనిటీ అనే మీనింగ్ అనేది రావాలి, అదే కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ వాట్ ఈస్ దట్, ఓకే 5 లెటర్డ్ వర్డ్ కదమ్మా అది. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ LIMBO, లింబో. లింబో ఈస్ నథింగ్ బట్ ఇట్స్ సమ్ టైమ్ వాట్ యూ కాల్ ఇట్ ఇస్ డిలెమా అంటాం కదా, DILEMMA, డిలెమా. ఓకే, ఆర్ యూ హ్యావ్ అన్సర్టైనిటీ. ఓకే, జరుగుతుందా జరగదా అనే ఒక అనిశ్చితి అంటాం కదా, అనిశ్చితినే మనం అన్సర్టైనిటీ అంటాం. ఇది నౌన్ బేసిక్గా, రైట్? అన్సర్టైన్ ఈజ్ బేసిక్లీ యాడ్జెక్టివ్, సర్టైన్ అన్సర్టైన్. సో అన్సర్టైన్ ఈజ్ యాడ్జెక్టివ్, అన్సర్టైనిటీ ఐటీవై కాబట్టి ఇది నౌన్. ఓకే, సర్టైన్, అన్సర్టైన్, సర్టైనిటీ, అన్సర్టైనిటీ. ఓకే, డిలెమా అన్న లింబో అన్న అంతే, మీమాంస, అనిశ్చితి అనే మీనింగ్లో వాడుతుంది. నెక్స్ట్, ద యాక్టర్ హ్యాడ్ సెవరల్ ఇయర్స్ అగో కన్వర్టెడ్ హిస్ ఫ్యాన్స్ అసోసియేషన్ టు విజయ్ మక్కల్ ఇయక్కం. మీకు అర్థమైపోయింటుంది ఆ యాక్టర్ ఎవరు అన్నది. సో విజయ్, యాక్టర్ విజయ్, తమిళనాడుకు చెందినటువంటి సూపర్ స్టార్. సో అతను ఒక కొత్త పార్టీని ఫ్లోట్ చేయడం జరిగింది తమిళనాడులో. సో ఆ కాంటెక్స్లో మనం ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. విజయ్ మక్కల్ ఇయక్కం, a larger social platform that had now been converted into political party. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్, రైట్? సో వాట్ యూ హ్యావ్ టు డూ నౌ, కన్వర్టెడ్. చూసారా, కన్వర్టెడ్ అనే వర్బ్తో మనం కన్వర్టెడ్ ఇంటూ, ప్రిపోజిషన్ ఇంటూ రావాలి. ఇక్కడ చూసారా, కన్వర్టెడ్ ఇంటూ ఇక్కడ వచ్చింది, ఆన్సర్లోనే క్వశ్చన్ ఉంది, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సో ఈ క్వశ్చన్లో ఆల్రెడీ కన్వర్టెడ్తో మనకి ఇంటూ అనే ప్రిపోజిషన్ వాడాడు, ఇక్కడ కన్వర్టెడ్ టు వాడాడు, దట్ ఈస్ ఇన్కరెక్ట్. సో యూ హ్యావ్ టు చేంజ్ దట్ ప్రిపోజిషన్ టు ఇంటూ. ఇన్కి టూకి గ్యాప్ ఉండదు, రైట్? ఇంటూ, ఇట్స్ ఎ ప్రిపోజిషన్, రైట్? తర్వాత హ్యాడ్ నౌ అన్నాడు. చూసారా, సెవరల్ ఇయర్స్ ఎగో అన్నాడు కాబట్టి మీరు హ్యాడ్ పెట్టారు పాస్ట్ ఇండికేట్ చేయడానికి. మరి ఇక్కడ ఏమంటున్నాడు, నౌ అంటున్నాడు. నౌ అనేటప్పుడు మీరు హ్యాడ్ వాడచ్చా, హ్యాస్ వాడాలి. దట్ హ్యాస్ నౌ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ఆర్టికల్ ఏ రావాలి, ఏ పొలిటికల్ పార్టీ, సింగిల్ పార్టీ కదా. ఇంటూ పార్టీస్ కౌంటబుల్ నౌన్, సో కౌంటబుల్ నౌన్ కాబట్టి అది కూడా సింగులర్ కాబట్టి అక్కడ ఆర్టికల్, ఏ ఆర్టికల్ అంటాము దాన్ని, డెఫినిటా ఇండెఫినిటా? ఇట్ ఈస్ ఇండెఫినిట్. ఓకే, ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ రావాలి. ఓకే, సో ఏ అక్కడ రాంగ్, తర్వాత ప్రిపోజిషనల్ ఎర్రర్, తర్వాత టెన్స్. సో 3 ఎర్రర్స్ మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్. ప్రిపోజిషన్స్ మీద మీకు గ్రిప్ ఉందా లేదా, అలానే ఆర్టికల్ సరిగ్గా ప్రయోగించడం వచ్చా రాదా, టెన్సెస్. సో 3టికి సంబంధించినటువంటి రైట్ ఒక రివిజన్ లాగా మీకు అయ్యేటట్లుగా ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయబడింది. నెక్స్ట్ లెట్ us టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. సో రివిజన్ వొకాబులరీలో మనం నేర్చుకున్న వర్డ్స్ని ఒకసారి ఫాస్ట్గా లెట్ us ట్రై టు రివైజ్ దెమ్. చూసారా, ఇంట్రిగ్గింగ్ స్టేట్మెంట్ అన్నాడు కదా, గుర్తుందా మీకు? ఎడిటోరియల్లో మనకి ఇంట్రిగ్గింగ్ ఈజ్ బేసికలీ అన్ అడ్జెక్టివ్ విత్ సమ్ పాజిటివ్ సెన్స్. సో వాట్ యూ మీన్ బై ఇంట్రిగ్గింగ్? సంథింగ్ ఈజ్ ఇంట్రిగ్గింగ్ మీన్స్ సంథింగ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, బాగా ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఉండడాన్ని యూ కాల్ ఇట్ as ఇంట్రిగ్గింగ్. సో ద స్టోరీ ఈజ్ వెరీ ఇంట్రిగింగ్, ద మూవీస్ ప్లాట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పేటప్పుడు ఇంట్రిగింగ్ అనే పదాన్ని మనం యూజువల్గా వాడుతుంటాం, రైట్? సో వాట్ డూ యూ మీన్ బై దాట్? ఫ్యాసినేటింగ్ అనే పదాన్ని మనం వాడచ్చా? యా. So something which is attracting,
అట్రాక్టివ్, ఫ్యాసినేటింగ్, అట్రాక్టివ్, ఇంట్రెస్టింగ్. ఓకే, ఆల్ దీస్ మీన్ ద సేమ్. తర్వాత కాన్స్టిట్యూట్, ఇది వర్బ్ అమ్మా. అంటే కాన్స్టిట్యూట్ ఏ ప్యానెల్ అంటారు. కాన్స్టిట్యూట్ ఒక పవర్డ్ కమిటీ గురించి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇంటర్మ్ బడ్జెట్ స్పీచ్లో భాగంగా ఆమె చెప్పేటప్పుడు కాన్స్టిట్యూటెడ్ ఏ హై పవర్ కమిటీ అనే ఒక కాంటెక్స్ట్ మనం చదువుకున్నాం ఎటోగెల్లో కదా. సో కాన్స్టిట్యూట్ చేయడం అంటే ఏంటమ్మా, ఏర్పాటు చేయడం అనే సెన్స్లో వాడతామని చెప్పుకున్నాం కదా. సో కాన్స్టిట్యూట్ మీన్స్ టు ఎస్టాబ్లిష్ అనే మీనింగ్ వస్తుంది. ఏర్పాటు చేయటం అంటే ఏమొస్తుంది చూడండి, ఫామ్ అనొచ్చా, ఫామ్ అన్నా, ఎస్టాబ్లిష్ అన్నా. ఓకే, అలానే మనం సెటప్ అని కూడా చెప్పచ్చు. సెటప్ అనే ఫ్రేజల్ వర్బ్ని కూడా మనం వాడచ్చు. ఎస్టాబ్లిష్, సెటప్ అనేటువంటి వర్డ్స్ని మనం వాడచ్చు. క్లియర్? క్రియేట్, కంపోజ్, ఫామ్ ఇవన్నీ కూడా వర్బ్సే. క్రియేట్ అనొచ్చు, కంపోజ్ అనొచ్చు. ఓకే, ఎస్టాబ్లిష్ చేయడం. రైట్, ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత స్క్వాండర్, స్క్వాండరర్, స్క్వాండర్. స్క్వాండర్ అంటే దుబారాగా ఖర్చు పెట్టడం, లేకపోతే వృధాగా దాన్ని ఖర్చు పెట్టడం అనే మీనింగ్లో వాడతాం. వృధాగా పోనివ్వడం, వృధా ఖర్చు అంటాం కదా, దట్ ఈస్ స్క్వాండర్. అనవసరంగా దాన్ని వేస్ట్ చేయడం అనే సెన్స్లో, రీసోర్సెస్ని కానీ, టైంని కానీ, మనీని కానీ అనవసరంగా వేస్ట్ చేయడం అనే సెన్స్లో యూ వర్డ్ స్క్వాండర్, విచ్ ఈస్ బేసిక్లీ ఏ నెగటివ్ వర్డ్. నెగటివ్ కాంటెక్స్లో వాడేది. అంటే వేస్ట్ అని చెప్పచ్చా? ఎస్, యు ఆర్ కరెక్ట్, ఇట్ ఈస్ వేస్ట్. అంటే మనం మిస్స్పెండ్ అని చెప్పచ్చు, మిస్యూజ్ అనొచ్చు. మిస్యూజ్, మిస్స్పెండ్. ఫ్రిట్టర్ అవే, ఫ్రిట్టర్, FIRTTR, ఫ్రిట్టర్ అవే అనే సెన్స్లో కూడా మనం వాడచ్చు. సో ఆల్ ది మీన్ ది సేమ్. తర్వాత ఎరోడ్, ఎరోడ్ కూడా నెగటివ్ సెన్స్లోనే వాడతాం. సంథింగ్ ఎరోజన్ అంటాం కదమ్మా. ఎరోజన్ ఇస్ బేసిక్లీ ద నౌన్ ఫామ్ ఆఫ్ ఎరోడ్. ఎరోడ్ అయిందంటే ఏంటమ్మా, నశించిపోయింది, క్షీణిస్తుంది అనే సెన్స్లో. డ్యామేజ్ ఆర్ లూజింగ్ అంటే లూజ్ అవుతుంది అనే మీనింగ్లో. ఓకే, దాని స్ట్రెంత్ని కోల్పోతుంది, ఎరోడ్ అవుతుంది అంటే మెల్లమెల్లగా క్షీణిస్తుంది. ఏ చూసారా, డెటోరియోరేట్. డెటోరియోరేట్ అంటే అర్థం ఏంటమ్మా, మెల్లమెల్లగా క్షీణించడం అనే సెన్స్లో మనం వాడతాం. డిసింటిగ్రేట్ అనొచ్చు, క్రంబుల్ అనొచ్చు, డిస్ఇంటిగ్రేట్ కదా. ఇంటిగ్రేట్ అంటే అన్నీ కలిసి ఉండడం. డిసింటిగ్రేట్ అంటే ఒక మెల్లమెల్లగా శక్తిని కోల్పోవటం. రైట్, కొరోడ్ అనొచ్చు, కొరోడ్. డిసింటిగ్రేట్, డ్యామేజ్. రైట్, ఆల్ మీన్ ది సేమ్. నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. తర్వాత రోబస్ట్. రోబస్ట్ ఈజ్ ఆల్సో అన్ అడ్జెక్టివ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ కాంటెక్స్ట్. వాట్ డూ మీన్ బై దాట్? రోబస్ట్ మెకానిజం. సంథింగ్ మీరు దేన్నైనా రోబస్ట్ అంటున్నారంటే దాని అర్థం ఏంటమ్మా, ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, ఇట్ ఈస్ వెరీ స్టర్డీ, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. చాలా పవర్ఫుల్, చాలా స్ట్రాంగ్ అని చెప్పేటప్పుడు యూ యూజ్ ద వర్డ్ రోబస్ట్. ఏదైనా ఒక మెకానిజం, ఒక యంత్రాంగం చాలా బాగా పనిచేస్తుంది, రోబస్ట్గా ఉంది అని చెప్తాం. సో రోబస్ట్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రాంగ్ అని చెప్పచ్చమ్మా, స్ట్రాంగ్. ఓకే, స్ట్రాంగ్, పవర్ఫుల్ అని చెప్పచ్చు, స్టర్డీ అని చెప్పచ్చు. ఓకే, బలంగా, పవర్ఫుల్గా ఉంది. స్లాక్. స్లాక్ ఈజ్ బేసికలీ చాలా రకాలుగా మనం వాడచ్చు. స్లాక్ని యాడ్జెక్టివ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. సో ఇక్కడ మనం యాడ్జెక్టివ్గా వాడాం. ఓకే, నౌన్గా, వర్బ్గా కూడా వాడచ్చు. ఓకే, సో స్లాక్ ఈజ్ అగైన్ కొంచెం అంత ఫాస్ట్గా లేకపోవడం, చాలా స్లోగా. ఓకే, వెరీ లూజ్ అనే సెన్స్లో వాడతాం. ఓకే, రిలాక్స్డ్, లూజ్, లేజీ, నెగటివ్ కాంటెక్స్ట్. బీ చూసారా, రిలాక్స్ అన్నాడు, రిలాక్స్డ్, or you can say loose, or you can say careless. Okay, loose, careless, relaxed, lazy. Lazy అని కూడా చెప్పచ్చు, lazy. Flaccid, FLACCID, flaccid. ఇవన్నీ నెగటివ్ వర్డ్స్ ఏమో. మీకు అంతకుముందు కూడా చెప్పాను, కేర్లెస్కి, కేర్ ఫ్రీకి సంబంధించినటువంటి ఒక డిఫరెన్స్ గురించి మీకు చెప్పాను. కేర్ ఫ్రీ అండ్ కేర్లెస్. కేర్ ఫ్రీ పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం, కేర్లెస్ నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. సో ఇది నెగిటివ్ కాంటెక్స్ట్, అందుకే మనం నెగిటివ్ పెట్టాం. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ రిలేటెడ్ టు యువర్ ఓకే రివిజన్ వొకాబులరీ. ఒకసారి చెక్ చేసుకోండి ఏ కాంటెక్స్లో వాడుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్నే కానటేషన్ అంటాం.
వాట్ డూ యూ మీన్ బై కానటేషన్? కానటేషన్ ఎప్పుడు మనకి హెల్ప్ అవుతుందంటే సిచ్యువేషన్ పాజిటివ్గా ఉండేటప్పుడు పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే పదాలు కొన్ని ఉంటాయి, నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడే పదాలు కొన్ని ఉంటాయి. సో మనం కాంటెక్స్ట్ పాజిటివ్ అయినప్పుడు పాజిటివ్ వర్డ్స్ని చూస్ చేసుకోవాలి. కాంటెక్స్ట్ నెగిటివ్గా ఉండేటప్పుడు ఎస్పెషల్లీ మనకి ఫిల్లర్ సెక్షన్లో బాగా ఉపయోగపడతాయి. అసలు ఈ పదాలు నేర్చుకుంటున్నాం కదా, సినోనిమ్స్ యాంటోనిమ్స్గా పనికొస్తాయా అని అనుకుంటుంటే అది మీ భ్రమ. కాదు. ఫిల్లర్స్లో మనకి చాలా వరకు వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు వాటిని ఆన్సర్ చేయడానికి మీకు ప్రతి పదం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. సో మిగతా వర్డ్స్ని ఎలిమినేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఉపయోగపడతాయి. ఇది ఏ కాంటెక్స్ట్లో వాడుతున్నాం, అందుకే మేము ప్రతిసారి నేను ఎంఫసిస్ ఇస్తుంటా, ఇది పాజిటివ్ కాంటెక్స్టా నెగిటివ్ కాంటెక్స్టా. ఎందుకంటే మీకు ఒక ఫిల్లర్ ఇచ్చేటప్పుడు, క్లోజ్ టెస్ట్ ఇచ్చేటప్పుడు ఆ పర్టికులర్ ఆప్షన్కి సంబంధించినటువంటి ఆ బ్లాంక్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో ది బెస్ట్ ఆన్సర్ని మీరు తీసుకోవాలి అంటే చూస్ చేసుకోవాలంటే మిగతా వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి. సో మిగతా ఎందుకు కాదు అన్న క్లారిటీ మీకు ఉండాలి. సో అందువలన ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. సో జస్ట్ రాసుకోవడం సినోనిమ్స్ కోసం నేను చెప్పట్లా, రైట్. కానటేషన్ కూడా మీకు అర్థం కావాలి, అవసరం అవుతుంది, రైట్. నెక్స్ట్ లెట్ us టాక్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. సో ద టైటిల్ ఇస్ సన్షైన్ ఇనిషియేటివ్ అనేటువంటి టైటిల్తో మనకు కనిపిస్తుంది. సన్షైన్ ఇనిషియేటివ్. సన్షైన్ ఇనిషియేటివ్ అంటే ఏంటమ్మా? తీసుకోవడం, ఒక స్టెప్ తీసుకోవడం. దేనికోసమైనా మీరు ఒక స్టెప్ తీసుకోవడాన్ని యూ కాల్ ఇట్ as ఇనిషియేటివ్. ఓకే, ఎవరి ప్రోద్బలంతో మీరు ఒక స్టెప్ తీసుకోవడాన్ని ఇనిషియేటివ్, మీరే ఇనిషియేట్ చేశారు అంటే మీరే ప్రారంభించారు, కొత్తగా ఏదైనా స్టార్ట్ అయింది అని చెప్పడం. ఓకే, సన్షైన్ అంటున్నాడు. సెంటర్స్ సోలార్ ఇనిషియేటివ్ అంటున్నాడు. అది మెయిన్. సన్షైన్ అనే పదం ఎందుకు వచ్చిందంటే సోలార్ ఇనిషియేటివ్కి సంబంధించినటువంటి కొత్తగా ఈ మధ్య సెంటర్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది, దట్ ఈస్ రిలేటెడ్ టు సోలార్ ఇనిషియేటివ్. షుడ్ బి అకామిడేటివ్ టు స్టేట్స్ అంటే వారిని కలుపుకుని పోయే విధంగా ఉండడం. అకామిడేటివ్ అంటే మీనింగ్ ఏంటంటే బేసిక్గా వారిని భాగస్వామ్యుల్ని చేయడం, వారిని కూడా కలుపుకొని పోయేటట్లుగా మనం వెళ్ళాలి ముందుకు అన్నట్టుగా చెప్తున్నాడు. షుడ్ బి అంటున్నాడు అంటే మేబీ స్టేట్స్ని వాళ్ళు ఇంక్లూడ్ చేసినట్లుగా లేరు. సో ఇప్పుడు రాష్ట్రాల్ని కూడా పాలు పంచుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. వారు తీసుకున్నటువంటి ఆ ఇనిషియేటివ్లో స్టేట్స్ పార్టిసిపేషన్ కూడా చాలా ముఖ్యం, అవసరం అన్న టైప్లో మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఆ ఇనిషియేటివ్ ఏంటి, ఆ సోలార్ ఇనిషియేటివ్ వల్ల ఎవరికి ఉపయోగం, సో దానికి సంబంధించినటువంటి కథా కమిషన్ మనం ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్. సో ఆర్టికల్ ఒకసారి మీరు జాగ్రత్తగా చదివే ప్రయత్నం అయితే చేయండి. సో వన్స్ యూఆర్ డన్ విత్ ద రీడింగ్ దెన్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఎక్కడెక్కడైతే మీకు గ్యాప్స్ వస్తున్నాయో, ఎక్కడెక్కడైతే మీరు ఇబ్బంది పడుతున్నారో దాన్ని మీరు ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది, రైట్. సో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్స్ ఇంటరిమ్ బడ్జెట్ డే స్పీచ్ reiterated a plan by Prime Minister Narendra Modi to supply power to 1 crore households in the country using rooftop solar panels. అదమ్మా ఆ ఇనిషియేటివ్ ఏంటమ్మా చూసారా? రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ని ఉపయోగించి 1 కోటి మంది ఇళ్ళకి ఓకే కంట్రీలో పవర్ని సప్లై చేయాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక ప్లాన్తో నరేంద్ర మోదీ గారు వేసినటువంటి ప్లాన్ని ఆమె మళ్ళీ పునరుద్ఘాటించారు. రీటరేట్ చేయడం అంటే ఏంటంటే మళ్ళీ చెప్పడం. రీటరేట్ అంటే మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్పడం. అంటే యూఆర్ ట్రయింగ్ టు లే ఎంఫసిస్ ఆన్ దట్. మీరు మళ్ళీ ఎందుకు చెప్తారు ఒక విషయాన్ని, సో మీరు దాని మీద ఎంఫసైజ్ చేసే విధంగా ట్రై చేస్తున్నారు, దాని మీద ఎంఫసిస్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారనే అర్థంలో మనం రీటరేట్ అనే పదాన్ని వాడతాం. ఓకే, సో నిర్మలా సీతారామన్ గారు ఆమె ఇంటరిమ్ బడ్జెట్ స్పీచ్ మొన్న ఫిబ్రవరి 1వ తేదీన ఏదైతే ప్రవేశపెట్టారో పార్లమెంట్లో, సో దానికి సంబంధించి ఆమె ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు తలచినటువంటి ఆయన అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం ఈ 1 crore హౌస్ హోల్డ్స్కి ఏదైతే పవర్ సప్లై చేయాలి అది కూడా రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ని ఉపయోగించి అదమ్మా పవర్ ఇవ్వాలి. దిస్ వుడ్ హెల్ప్. అయితే దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే దిస్ వుడ్ హెల్ప్ హౌస్ హోల్డ్స్ సేవ్ 15,000 యాన్యువల్లీ ద మినిస్టర్ క్లెయిమ్డ్. మినిస్టర్ అంటే ఎవరు అక్కడ? సీతారామన్ గారు. నిర్మలా సీతారామన్ గారు ఏమని చెప్పారంటే ఈ హౌస్ హోల్డ్స్, ఈ ఇళ్ళు ఏవైతే ఉంటాయో పవర్ని యూటిలైజ్ చేసేటువంటి ఇల్లు దగ్గరగా ఇయర్కి 15,000 వరకు సేవ్ చేయొచ్చంట. ఓకే, వాట్ ఈజ్ నోన్ సో ఫార్ ఈజ్ దట్ హౌస్ హోల్డ్స్ దట్ హ్యావ్ ఏ మంత్లీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఆఫ్ లెస్ దాన్ 300 units a month will be able to install a mid-sized system 1 to 2 kilowatt with the government bearing the expense. ఓకే, ఇప్పటి వరకు తెలియవస్తుంది. వాట్ ఈజ్ నోన్ సో ఫార్, ఇప్పటి వరకు తెలియవస్తున్నది ఏంటంటే హౌస్ హోల్డ్స్ దట్ హ్యావ్ ఏ మంత్లీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అంటే 300 యూనిట్లకు దాటకుండా ఎవరైతే వినియోగం ఉంటుందో, విద్యుత్ వినియోగం ఒక నెలలో
విద్యుత్ వినియోగం అనేది 300 యూనిట్లు దాటకుండా ఎవరైతే వాడుతారో ఒక నెలకి, సో అటువంటి హౌస్ హోల్డ్స్కి ఏంటి ఈ మిడ్ సైజ్డ్ సిస్టమ్ అంటే 1 to 2 కిలోవాట్స్ ఓకే సామర్థ్యం ఉన్నటువంటి ఒక మిడ్ సైజ్డ్ సిస్టమ్ని గవర్నమెంట్ దాని ఎక్స్పెన్స్ని భరించడానికి సిద్ధంగా ఉంది. దానికి అయ్యే ఖర్చుని గవర్నమెంట్ అయితే భరిస్తుంది. అయితే దానికి కండిషన్ ఏం చెప్పడమ్మా, మంత్లీ ఎలక్ట్రిసిటీ 300 యూనిట్స్ అనేది దాటకూడదు. సో అటువంటి హౌస్ హోల్డ్స్ వీటికి ఎలిజిబుల్ అవుతారు. ఫర్ కంప్లీట్ ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని గవర్నమెంట్ భరిస్తుంది, ప్రభుత్వం అయితే భరించడానికి సిద్ధంగా ఉంది. సో దిస్ కుడ్ మీన్ అ మినిమం అవుట్లే ఆఫ్ 1 lakh crore. చూసారా, సో మొత్తానికి అయ్యే ఖర్చు ఎంత అంట, 1,00,000 కోట్లు అంట. ఎంతమందికి అన్నారమ్మా, కోటి మందిగా 1 crore హౌస్ హోల్డ్స్ అంటున్నారు, 1,00,000 కోట్లు అంటున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, పర్ హౌస్ హోల్డ్కి 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు, అంతేనా? 1 into 1,00,000 కోట్లు, సో 1 lakh crore అదే చెప్తున్నాడు, 1 lakh crore రూపీస్. మీకు ఇందాక చెప్పాను లాస్ట్ క్లాస్లో, ఎవరైతే వినుంటారో ఫాలో అయి ఉంటారో. సో క్రోర్స్ ఎందుకు రాయలేదు అంటే 1 lakh crore రూపీస్ అని చదవాలి. క్లియర్? నెక్స్ట్, యాజ్ ఆఫ్ టుడే rooftop solar systems are subsidized up to 40% with the remainder having to be borne by the consumer. ప్రస్తుతం వరకు ఎలా నడిచిందంటే ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద 40% వరకు సబ్సిడీ ఇచ్చేది ప్రభుత్వం, ఆ మిగతా 60% కన్జ్యూమరే భరించాల్సి వచ్చేది. విత్ ద రిమైండర్ అంటున్నాడు కదా, అంటే రిమైండర్ అంటే అక్కడ ఏంటమ్మా 60%, 40% ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇస్తే మిగతా 60% దానికి సంబంధించినటువంటి ఆ ఎక్స్పెన్సెస్ని టు బీ బోర్న్ అంటే అతను భరించాల్సి వచ్చేది. బోర్న్ బేర్ అనే వర్బ్కి థర్డ్ ఫామే బోర్న్, బోర్న్ బై ద కన్జ్యూమర్, వినియోగదారుడు భరించాల్సి వచ్చేది. కాకపోతే అండర్ ద ప్రస్తుతం ప్రపోజ్ చేసినటువంటి పాలసీలో చేంజ్ ఏమొచ్చిందంటే ద సబ్సిడీ విల్ ఇంక్రీజ్ టు 60% అండ్ ద రెస్ట్ విల్ బీ ఫినాన్స్డ్ బై ఏ ప్రైవేట్ డెవలపర్ హూ ఈస్ అఫిలియేటెడ్ టు అ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ కనెక్టెడ్ టు ద పవర్ మినిస్ట్రీ. ఓకే, మరి ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించినటువంటి పాలసీ ప్రకారం అయితే ఏంటంటే ఈ సబ్సిడీని 40 నుంచి 60%కి పెంచుతారు. ఆ రిమైనింగ్ ఏదైతే ఉందో రెస్ట్ అన్నట్టు చూసారా, ఆ రిమైండరు ఈ రెస్ట్ రెండు కూడా ఏమవుతాయి, సినానిమ్స్ అవుతాయి. ద రెస్ట్ విల్ బీ ఫినాన్స్డ్, సో దానికి సంబంధించినటువంటి 40% ఏదైతే మిగులుతుందో సో దానికి సంబంధించినటువంటి ఫినాన్స్ ఎవరు చేస్తారో, ఒక ప్రైవేట్ డెవలపర్ చేస్తారు. అది కూడా ఎవరికి అఫిలియేట్ అయి ఉండాలి, అఫిలియేటెడ్ అంటే అర్థం ఏంటమ్మా, వారికి సంబంధించిన అని మీనింగ్. మీకు చాలాసార్లు చూసుంటారు కాలేజెస్ అన్నిటికీ ఎఫిలియేటెడ్ టు సమ్ యూనివర్సిటీ అని ఉంటుంది, అంటే దానికి కనెక్ట్ అయి ఉన్న, దానితో అనుసంధానం చెందిన అనే మీనింగ్తో వాడతాం. ఎఫిలియేటెడ్తో టు అనే ప్రిపోజిషన్ ఫిక్స్, అది మీరు గమనించాలి. హూ ఈజ్ అఫిలియేటెడ్ టు, అయితే ఆ డెవలపర్ ఎవరైతే ఆ మిగతా 40% భరిస్తారో ఆ ప్రైవేట్ డెవలపర్ ఎవరంటే ఈ షుడ్ బి కనెక్టెడ్ టు పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్, పిఎస్సీస్ అంటాం. పవర్ మినిస్ట్రీతో కనెక్ట్ అయినటువంటి పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్తో ఎఫిలియేట్ అయి ఉండాలి. అది ప్రస్తుతం ప్రపోజ్ చేసినటువంటి పాలసీ అనమాట. ఈ ప్రపోజ్ చేసినటువంటి పాలసీ ప్రకారం ఆ రిమైనింగ్ 60% అంటే 40 to 60% సబ్సిడీ అనేది ఇంక్రీజ్ చేశారు. ఆ 60% సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుంది, మిగతా 40% అనేది ఆ ప్రైవేట్ డెవలపర్, అది కూడా మినిస్ట్రీ ఆఫ్ పవర్తో అసోసియేట్ అయినటువంటి ఒక పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్తో అఫిలియేట్ అయినటువంటి ఒక ప్రైవేట్ డెవలపర్ దాన్ని ఫైనాన్స్ చేస్తారంట. దిస్ విల్ ఆస్టెన్సిబ్లీ అంటే విచ్ ఈజ్ అపియరింగ్ టు బి, అంటే బయటికైతే మనకు అలా కనిపిస్తుంది అనే విధంగా. ఆస్టెన్సిబుల్ అంటే నిజంగా మనకి లోపల ఇంటెన్షన్ తెలియదు, కానీ బయటికి మాత్రం ఎలా కనిపిస్తుంది అంటే ఎన్ష్యూర్ క్వాలిటీ ఇన్ ఇన్స్టాలేషన్ అండ్ ఆల్సో రిలయబుల్ సర్వీస్. ఎందుకంటే ప్రైవేట్ డెవలపర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇన్స్టాలేషన్లో క్వాలిటీకి ఆస్కారం ఉంటుంది, అదేవిధంగా సర్వీస్ ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు కూడా రిలయబుల్ సర్వీస్ అందించే అవకాశం అయితే ఉంటుంది కదా. సో అదే చెప్తున్నాడు, దిస్ విల్ ఆస్టెన్సిబిలీ అంటే ఇలా చేయడం వల్ల ఇది అడ్వాంటేజ్ అన్నట్టుగా చెప్తున్నాడు. ఇన్స్టాల్ చేయడంలో క్వాలిటీ ఉంటుంది, అదేవిధంగా సర్వీస్ ఎప్పుడైనా అవసరం అయినప్పుడు మనం దాని మీద డిపెండ్ అవ్వచ్చు. రిలయబుల్ ఇస్ అన్ అడ్జెక్టివ్ సర్వీస్. There is a mechanism of net metering wherein surplus electricity produced by households can be sold back to the grid to make good the loan, though the actual way in which this is implemented can be quite complex. అయితే ఇప్పుడు ఒక కొత్త మెకానిజంను కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఆ మెకానిజం పేరేంటమ్మా, నెట్ మీటరింగ్. మెకానిజం అంటే ఏంటమ్మా,
ఏర్పాటు చేయడం, ఒక వ్యవస్థలాగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం. అయితే ఆ యంత్రాంగం పేరేంటంటే నెట్ మీటరింగ్ అంటారంట. సో దీనివల్ల ఏమవుతుందంటే సర్ప్లస్ అంటే అడిషనల్గా ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ ఏదైతే ఉంటుందో, అంటే వాళ్ళు ఆల్రెడీ వినియోగించుకుంటారు కదా, సో వారికి ఎంత అవసరమో అంత ఉపయోగించుకున్న తర్వాత ఇంకా అడిషనల్గా ఏమైనా మిగిలిపోతే, సో ఆ మిగిలిపోయినటువంటి ఆ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని ఏం చేస్తారు, సోల్డ్ బ్యాక్ టు ద గ్రిడ్కి మళ్ళీ తిరిగి అమ్మే ఒక వెసులుబాటు అయితే ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, టు మేక్ గుడ్ ద లోన్, ఏదైతే ఈ ప్రైవేట్ డెవలపర్ ఫినాన్స్ చేస్తుంటాడో, సో ఆ లోన్, ఆ మనీ ఏదైతే ఉందో ఆయన ఇన్వెస్ట్ చేస్తుంటాడో, ఫినాన్స్ చేస్తుంటాడో, దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఆ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని గ్రిడ్కి తిరిగి మళ్ళీ సప్లై చేసేవచ్చు, ఆ వెసులుబాటు అయితే ఉంది. కాకపోతే ద యాక్చువల్ వే ఇన్ విచ్ దిస్ ఇస్ ఇంప్లిమెంటెడ్, ఏ విధంగా అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారో అదంతా సులువైతే కాదు. కెన్ బి క్వైట్ కాంప్లెక్స్, అది చాలా కాంప్లెక్స్గా ఉండే అవకాశం ఉంది. కెన్ బి అంటున్నాడు, కెన్ బి మీన్స్ అవకాశం ఉంది, కొంచెం జటిలంగా మారే అవకాశం ఉంది. ఆ మంత్లీ కన్జంప్షన్ ఆఫ్ 300 యూనిట్స్ ఇస్ పాల్ట్రీ అంటే చాలా తక్కువ, తుచ్చం అంటాం కదా, ఏమీ కాదు అన్న టైప్లో. 300 యూనిట్లు అన్నది ఏమాత్రం తుచ్చం. వేర్ ఎయిర్ కండిషనర్స్, ఎయిర్ హీటర్స్ ఆర్ గివెన్, బట్ బై నేషనల్ స్టాండర్డ్స్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ మెట్రిక్ ఆఫ్ కన్జంప్షన్. యాక్చువల్గా మనకి 300 యూనిట్స్ అనేది ఏమీ కాదు అన్నట్టుగా అనిపిస్తుంది జనరల్గా, కానీ యాక్చువల్గా వాస్తవంగా చూసుకుంటే కనుక, ఎందుకంటే చాలామంది ఇళ్లలో ఎయిర్ కండిషనర్స్, హీటర్స్ అనేవి కామన్ అయిపోయింది. సో 300 యూనిట్స్ ఈజీగా వచ్చేస్తుంది, అది దాటడం అన్నది చాలా తక్కువలా మనకు అనిపిస్తుంది. కాకపోతే బట్ అన్నది చూసారా, దానికి కాంట్రాస్ట్ నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే ఇట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ మెట్రిక్, అంటే చాలా గణనీయమైనదే, అదేమంత తక్కువ కాదు. మీరు అనుకున్నట్టుగా అది పాల్ట్రీ అయితే కాదు. పాల్ట్రీకి ఆపోజిట్ సిగ్నిఫికెంట్, మెట్రిక్ టన్స్ ఆఫ్ కన్జంప్షన్, వినియోగం అంటాం కదా కన్జంప్షన్. సో అదైతే ఒక సిగ్నిఫికెంట్ మెట్రికే, సిగ్నిఫికెంట్ మెజర్. మెట్రిక్ అంటే ఏంటి, అక్కడ మెజర్ అనే మీనింగ్ వస్తుంది, సిగ్నిఫికెంట్ అమౌంట్ అనే మీనింగ్ వస్తుంది. అబౌట్ 80% to 85% ఆఫ్ 25 crore to 30 crore హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా యూజ్ బిట్వీన్ 100 యూనిట్స్ అండ్ 120 యూనిట్స్ ఆఫ్ పవర్ ఏ మంత్ ఆన్ యావరేజ్. చూసారా, ఇది కొంచెం షాకింగ్గా అనిపిస్తుంది ఈ స్టాటిస్టిక్స్. 80 to 85% అంటే 25 కోట్ల నుంచి 30 కోట్ల మంది భారతీయులు. సో వారి వినియోగం కనుక చూసినట్లయితే వాళ్ళ పవర్ ఏ మధ్య ఉంటుందమ్మా, 100 to 120 వాట్స్, 100 యూనిట్స్, సారీ వాట్స్ అంటున్నాను, 100 యూనిట్స్ టు 120 యూనిట్స్ మధ్యనే ఉంటుందంట యావరేజ్గా చూసుకుంటే. దేర్ ఫోర్ ఫైండింగ్ 1 crore హౌసెస్ దట్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ద ప్లాన్ విల్ నాట్ బీ ఏ డిఫికల్ట్ టాస్క్. సో ఈ గణాంకాలు బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఈ 1 crore హౌస్ హోల్డ్స్ని, అంటే పర్టికులర్ మనకి 300 యూనిట్స్ కింద వినియోగం చేసినటువంటి హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించడం అన్నది, వాటిని ఎలిజిబుల్ అంటే ఆ పర్టికులర్ ప్లాన్కి ఎలిజిబుల్గా ఉన్నటువంటి హౌసెస్ని కనుక్కోవడం అనేది అంత కష్టమేమీ కాదు, విల్ నాట్ బీ ఎ డిఫికల్ట్ టాస్క్ అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్. The major difference from earlier solar promotion policies is that it is the center as opposed to the state power distribution companies that will be pushing for solarization. సో అంతకు ముందు ఇప్పుడు ఆ మేజర్ డిఫరెన్స్ ఏంటంట, ఒకప్పుడు అంటే సోలార్ ప్రమోషన్ పాలసీస్ ఇంత ముందు లేవా సార్ అంటే ఉన్నాయి. సోలార్ని ప్రమోట్ చేయడానికి కొన్ని విధానాలు అయితే ఉండేవి. కాకపోతే అప్పటి విధానాలకి ఇప్పటి విధానాలకి ఉండేటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి, ప్రధానమైనటువంటి ఆ వ్యత్యాసం ఏంటి అంటే, ఇప్పుడు అది సెంటర్ అంట. ఇట్ ఈస్ ద సెంటర్. ప్రస్తుతం సెంటర్ ఏం చేయబోతుంది, యాజ్ అపోజ్ టు ద స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, వాటిలో మనం డిస్కామ్స్ అంటాం. డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్నే షార్ట్ ఫామ్లో డిస్కామ్స్ అని అంటారు, అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అని అంటారు. అవి స్టేట్కి సంబంధించినటువంటి కంపెనీస్, అవి స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్. అవి అంతకుముందు ఏం చేసేవి, సోలరైజేషన్ కోసం పుష్ చేసేవి. ఇప్పుడు సెంటరే ముందుకొచ్చి పుష్ చేస్తుందంట. ఓకే, ఇట్ విల్ బి పుషింగ్. సో అందరికీ సోలరైజేషన్ వైపు వెళ్ళేటట్లుగా కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల, ఓకే, ఇన్సెంటివ్ ఇవ్వడం కావచ్చు. సో ఆ డైరెక్షన్లో అందరినీ తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోబోతుంది. ఇండియాస్ డిస్కమ్స్, మోస్ట్ ఆఫ్ విచ్ ఆర్ హెవీలీ లాస్ మేకింగ్, have had little incentive so far in moving high consumption customers to decentralized solutions such as rooftop solar. ఓకే, జనరల్గా ఇండియాకి సంబంధించినటువంటి డిస్కామ్స్ అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు అవి లాస్ మేకింగే.
అవి ఎప్పుడు కూడా ప్రాఫిట్ మేకింగ్లో పాలు పంచుకోవు, చాలా వరకు లాస్ మేకింగ్లోనే, లాస్తోనే నడుస్తూ ఉంటాయి. హ్యావ్ హ్యాడ్ లిటిల్ ఇన్సెంటివ్. లిటిల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? నో ఇన్సెంటివ్ అని చెప్పచ్చు కదా, ఎటువంటి ప్రోత్సాహకం లేకపోవడం. ఇన్సెంటివ్ అంటే వాళ్ళకి చేయాలి అనేటువంటి ఒక ఎంకరేజ్మెంట్. ఇన్సెంటివ్ ఇస్ బేసికలీ ఎంకరేజ్మెంట్. ప్రస్తుతం సోఫార్ ఇప్పటివరకు చూసుకుంటే ఇన్ మూవింగ్ హై కన్జంప్షన్ కస్టమర్స్. ఓకే, ఒక హై కన్జంప్షన్ చేసేటువంటి కస్టమర్స్ని ఇలాంటి డీసెంట్రలైజ్డ్ సొల్యూషన్స్ వైపు తీసుకెళ్ళడానికి వాళ్ళకంత ప్రోత్సాహకం కానీ ఎంకరేజ్మెంట్ కానీ లేదు, బికాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ లాస్ మేకింగ్. సో ఈ రూఫ్ టాప్ సోలార్ లాంటి డీసెంట్రలైజేషన్ సొల్యూషన్ వైపు తీసుకెళ్ళడానికి దానికి ఇన్సెంటివ్ అయితే లేదని చెప్తున్నారు. గివెన్ దట్ సచ్ డిస్కమ్స్ హ్యావ్ ద best granular information about power supply at the household level, bypassing them will not be a successful strategy. Okay, granular ఏమంటున్నాడమ్మా? గ్రాన్యులర్ అనే పదాన్ని వాడాడు, గ్రాన్యులర్ ఇన్ఫర్మేషన్. సో జనరల్గా గ్రాన్యులర్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది? యాడ్జెక్టివ్గా ఉందా? గ్రాన్యులర్ ఇన్ఫర్మేషన్. సో గ్రాన్యులర్ ఈజ్ నథింగ్ బట్ పౌడర్ అనే మీనింగ్లో మనం చెప్పుకోవచ్చు. చిన్న చిన్న మైన్యూట్ అన్నట్టుగా పౌడర్డ్ అనే మీనింగ్లో వాడతాం. గ్రాన్యూల్స్ అంటాం కదా, అంటే ఇంక్లూడింగ్ స్మాల్ డీటెయిల్స్, ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోగలడాన్ని యూ కాల్ ఇట్ యాస్ గ్రాన్యులర్. అంటే మనం ఏమంటామమ్మా, రేణువులు అంటాం కదా, దట్ ఈస్ గ్రాన్యూల్. గ్రాన్యూల్ ఇస్ రేణువు, గ్రాన్యులర్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి చిన్న డీటెయిలింగ్ అని అర్థం. అబౌట్ పవర్ సప్లై ఎట్ ద హౌస్ హోల్డ్ లెవెల్. హౌస్ హోల్డ్ లెవెల్ వరకు పవర్ సప్లై గురించి ప్రతి మైన్యూట్ ఇన్ఫర్మేషన్ అన్నది డిస్కమ్స్ దగ్గరే ఉంటుందంట. హ్యావ్ ద బెస్ట్ గ్రాన్యులర్ ఇన్ఫర్మేషన్. బైపాసింగ్ దెమ్. సో వారిని ఇంక్లూడ్ చేయకపోవడం, బైపాసింగ్ అంటే వారిని దాటుకుంటూ వెళ్ళిపోవడం, వాళ్ళని ఇంక్లూడ్ చేయకుండా ఉండిపోవడం అనేది విల్ నాట్ బి ఏ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. అది ఏమాత్రం కూడా ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీగా చెప్పుకోబడదు. ఓకే, సో ద సెంటర్స్ పుష్ టు గివ్ విజిబిలిటీ టు అ హితర్టో లగార్డ్ ప్రోగ్రామ్ ఈజ్ వెల్కమ్. ఓకే, అంటిల్ నౌ అనే మీనింగ్తో మనం వాడతాం హితర్టో, అంతేనా? సో ఆ మీనింగ్తో మనం వాడతాం. మరి లగార్డ్ అంటే ఏంటి సార్ అంటే స్లోవర్ దాన్ డిజైర్డ్ ఆర్ ఎక్స్పెక్టెడ్. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ లగార్డ్ ప్రోగ్రామ్. స్లో, కొంచెం స్లోగానే ఉంటుంది. ఓకే, సో సెంటర్స్ పుష్ టు గివ్ విజిబిలిటీ. ఇప్పటి వరకు ఏదైతే స్లగ్గిష్గా నడిచిందో ఈ ప్రోగ్రామ్, దీనికి కొంచెం విజిబిలిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది సెంటర్ కొంచెం పుష్ చేసే ప్రయత్నం చేస్తుంది. టు గివ్, ఎందుకు? టు గివ్ విజిబిలిటీ, అందరి దృష్టిలో పడాలి, ఓకే, వెలుగులోకి రావాలి అనే సెన్స్లో వాడతాం. హితర్టో మీన్స్ అంటిల్ నౌ, ఇప్పటి వరకు చాలా స్లోగా నడిచినటువంటి ప్రోగ్రామ్ అన్నది స్వాగతించదగ్గది. ఈజ్ వెల్కమ్ అంటే దీని అందరూ కూడా స్వాగతిస్తారు, స్వాగతించదగ్గది అనే మీనింగ్లో వాడతాం. ఆఫ్టర్ ఆల్ ద మూవ్ టువర్డ్స్ డీకార్బనైజ్డ్ పవర్ విల్ బీ హాఫ్ హార్టెడ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ హౌస్ హోల్డ్స్. ద మూవ్ అంటే ఏంటమ్మా? చర్య. ఈ చర్య ఈ డీకార్బనైజ్డ్ పవర్ వైపు ఏదైతే వెళ్ళాలనుకుంటున్నామో అది కంప్లీట్ కాదు, హాఫ్ హార్టెడ్గానే మిగిలిపోబోతుంది. హాఫ్ హార్టెడ్ అంటే ఏంటమ్మా? కంప్లీట్ కాదు, సంథింగ్ ఏదో మీరు చేయాలని చేస్తున్నారు కానీ సంపూర్ణంగా అది నిజంగా మీరు అనుకునేటువంటి గోల్స్ని అది అచీవ్ చెయ్యదు అనే సెన్స్లో వాడతాం హాఫ్ హార్టెడ్. చేయాలని చేయడం, యాక్చువల్ పర్పస్ని సర్వ్ చేయకపోవడాన్ని మనం హాఫ్ హార్టెడ్ అంటాం. ఇఫ్ ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ హౌస్ హోల్డ్స్. సో ఈ ఇళ్ళ సముదాయాల్ని మనం ఇంక్లూడ్ చేయకపోతే మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, ఈ డీకార్బనైజ్డ్ పవర్ వైపు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఆ చర్య ఏదైతే ఉందో అది హాఫ్ హార్టెడ్గానే మిగిలిపోతుంది. సో ఫార్ ఓన్లీ 12 gigawatts అవుట్ ఆఫ్ ఇంటెండెడ్ 40 gigawatts ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్. ఇప్పటి వరకు చూసుకుంటే 40 gigawatts ఆఫ్ రూఫ్ టాప్ పవర్ ప్యానెల్స్ మనకైతే అవసరం అంట. అది ఇంటెండెడ్ అంటే అవసరం, వాళ్ళు నిర్దేశించుకున్నటువంటి వాల్యూ అది 40 gigawatts అన్నది. కానీ ఇప్పటి వరకు వాళ్ళు అచీవ్ చేసిందంతా 12 gigawatts. సో 12 gigawattsకి సంబంధించినటువంటి సోలార్ ప్యానెల్స్ మాత్రమే ఇన్స్టాల్ చేశారు. హియర్ టు హౌస్ హోల్డ్ రూఫ్ టాప్స్ అకౌంట్ ఫర్ ఓన్లీ 2.7 gigawatt with the rest being commercial or building units. So ఈ 12 gigawatts రూఫ్ టాప్ సోలార్ పవర్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతమ్మా? మన హౌస్ హోల్డ్ రూఫ్ టాప్ అకౌంట్ ఫర్ అంటే సో వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే కనుక 2.7 gigawatts మాత్రమే పరిమితమైంది
మిగతాదంతా కూడా ఈ కమర్షియల్ బిల్డింగ్స్కి చెందిందే అంట. ద సెంటర్స్ మూవ్ దస్ కెన్ గాల్వనైజ్ ఏ సబ్సిడరీ డొమెస్టిక్ ఇండస్ట్రీ ఆఫ్ సోలార్ ప్యానెల్స్. ఓకే, మంచి పదం ఒకటి వాడాడు. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ గాల్వనైజ్ అనేటువంటి ఒక పదాన్ని వాడటం జరిగింది. సో వాట్ డూ మీన్ బై దట్? ప్రొటెక్ట్ చేయడం, కోటింగ్ అంటాం జనరల్గా, చూసారా? గాల్వనైజ్ అంటే బేసిక్గా ఏంటమ్మా? కోటింగ్ వేయడం. కోటింగ్ ఎందుకు వేస్తాం? టు ప్రొటెక్ట్ సంథింగ్ కదా. కోటింగ్ వేస్తే రస్ట్ పట్టకుండా దానికంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా మనం దేన్నైనా ఏర్పాటు చేయటాన్ని యూ కాల్ ఇట్ as, సో యూ ప్రొవైడ్ సంథింగ్ యాజ్ ఎ లేయర్. ఓకే, ప్రొటెక్టివ్ లేయర్, దట్ ఈస్ కాల్డ్ గాల్వనైజ్. ఏ సబ్సిడరీ డొమెస్టిక్ ఇండస్ట్రీ, డొమెస్టిక్ అంటే లోకల్, ఆఫ్ సోలార్ ప్యానెల్స్. సోలార్ ప్యానెల్స్కి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీని, సబ్సిడరీ అంటే ఏంటమ్మా? అనుబంధ సంస్థ అంటారు కదా, సబ్సిడరీ అంటారు, దాని కింద పనిచేసేది. ఓకే, సో ఇప్పుడు సెంటర్ తీసుకున్నటువంటి చర్య సోలార్ ప్యానెల్స్ అనేటువంటి ఒక డొమెస్టిక్ ఇండస్ట్రీ యొక్క అనుబంధ సంస్థగా దాన్ని కోట్ చేస్తున్నారు. కోట్ చేయడం అంటే ప్రొటెక్ట్ చేస్తున్నారు అనే మీనింగ్. ద సబ్సిడీస్ విల్ నాట్ బీ అవైలబుల్ ఫర్ ఇంపోర్టెడ్ ప్యానెల్స్. చూసారా, ఇంపోర్టెడ్ ప్యానెల్స్కి మనం ఆ సబ్సిడీ అనేది వర్తించదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. అందుకే డొమెస్టిక్ ఇండస్ట్రీకి ఊతం ఇచ్చేటట్లుగానే మనం చేయబోతున్నాం. ఈ చర్య అనేది డొమెస్టిక్ ఇండస్ట్రీకి చేయూతనిచ్చే విధంగానే ఉంది, కానీ ఇంపోర్ట్ చేసే వాటి మీద సుంకాలు విధిస్తారు. సో దెర్ ఈజ్ నో అవైలబిలిటీ ఆఫ్ సబ్సిడీస్ ఫర్ ఇంపోర్టెడ్ ప్యానెల్స్ అండ్ మస్ట్ బీ ట్వీక్డ్ ఇన్ ఎ వే. ట్వీక్డ్ అంటే ఏంటమ్మా? యూ నీడ్ టు బి చేంజ్డ్ అనే మీనింగ్ వస్తుంది. టు బీ మోర్ అకామిడేటివ్ టు స్టేట్స్, రాష్ట్రాల్ని మరింత వారిని కలుపుకునే విధంగా ఉండాలి, అలాంటి మార్పులు చేయాలి. మస్ట్ బీ ట్వీక్డ్ మీన్స్ మస్ట్ బీ చేంజ్డ్ అనే మీనింగ్ వస్తుంది. ఎల్స్ దెర్ ఈస్ అ రియల్ రిస్క్ దట్ మచ్ ఆఫ్ ద ఛాలెంజెస్ దట్ హ్యావ్ ఇంపెడెడ్ అంటే దట్ హ్యావ్ స్టాప్డ్, అబ్స్ట్రక్టెడ్, థ్వార్టెడ్ అనే మీనింగ్లో వాడతాం. ఇంపెడ్ మీన్స్ స్టాప్, ఆపడం. ఓకే, సో ఏవైతే ఇంతకు ముందు తీసుకున్నటువంటి చర్యలు, ఇనిషియేటివ్స్ ఆపాయో, ఓకే, సో దెర్ ఈస్ అ రియల్ రిస్క్ దట్ మచ్ ఆఫ్ ద ఛాలెంజెస్, చాలా వరకు మనం ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో, దట్ హ్యావ్ ఇంపెడెడ్ ప్రీవియస్ ఇనిషియేటివ్స్, అంత ముందు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏ విధంగా అయితే ఆపాయో అలాంటి రిస్క్ మళ్ళీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. విల్ రీసర్ఫేస్ అంటే మళ్ళీ తెరపైకి వస్తుంది, రీసర్ఫేస్ అంటే మళ్ళీ తెరపైకి రావటం అనే సెన్స్లో వాడతాం. సో డెఫినెట్గా మనం స్టేట్స్ని అకామిడేటివ్గా చేసుకోవాలి, వారిని అన్నిటినీ ఓకే దీనిలో భాగంగా చేసుకోవాలి, పాలు పంచుకునే విధంగా మనం చర్యలను చేపట్టాలి, ట్వీక్ చేయాలన్నట్టు సరే, మార్పులు చేర్పులు చేయాలి, అమెండ్ చేయాలి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఎడిటోరియల్. నౌ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. ఓకే, సో ఈరోజు రెండవ ఎడిటోరియల్ వచ్చినటువంటి కొన్ని వర్డ్స్ని మనం ఫాస్ట్గా, ఎవరెవరైతే ఆల్రెడీ ఈ వర్డ్స్ని చదివేసి ఉంటారో, చూస్తుంటారో, ఇవి రిపీట్ అవుతుంటాయి కాబట్టి మీరు ఆల్రెడీ చదివిన వర్డ్స్ వచ్చుంటే వాటికి మీద స్టార్ మార్క్స్ పెట్టుకోండి. దీని ఒక రివిజన్ లాగా మీకు హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైతే ఫస్ట్ టైం బిగిన్ చేశారో, వాళ్ళకి తెలీదో, వాళ్ళంతా నోట్స్ రూపంలో రాసుకోండి. ఓకే, సో దట్ మీకు రివైజ్ చేయడానికి మీ దగ్గర ఒక నోట్స్ అయితే ఉంటుంది. మిజరీ అన్నాడు కదా, మిజరీ, సారో, డిస్ట్రెస్. ఓకే, ఇవన్నీ ప్రాబ్లమ్స్. నౌ ద కంట్రీ హ్యాస్ బీన్ బెసెట్, సతమతం అవుతుంది అనే సెన్స్లో వాడతాం. ఓకే, బెసెట్ అంటే బాగా సతమతం అవుతుంది. దీనివల్ల ఎకనామిక్ వూస్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఫర్ ద పాస్ట్ డికేడ్, గత 10 సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతుంది అంటారు చూసారా, కొట్టుమిట్టాడుతుంది, సతమతం అవుతుంది అనే సెన్స్లో వాడతాం బెసెట్. బిగ్ ప్రాబ్లమ్ ఆర్ ట్రబుల్, దట్ ఈస్ యువర్ వూస్. తర్వాత టాంజిబుల్, ఇది యాడ్జెక్టివ్ అమ్మ, ఐబిఎల్ఈ కాబట్టి అది యాడ్జెక్టివ్ అవుతుంది. దేనైనా మీరు టాంజిబుల్ అంటున్నారంటే అర్థం ఏంటంటే దాన్ని మీరు ఫీల్ అవ్వగలరు, దాన్ని సెన్స్ చేయగలరు అనే సెన్స్లో వాడతాం. విచ్ ఈస్ టచబుల్, దాన్ని మీరు టచ్ చేయొచ్చు. ఓకే, పాల్పబుల్ అన్నా, కార్పోరియల్ అన్నా, టచబుల్ అన్నా దాన్ని మీరు టచ్ చేయొచ్చు, టచ్ చేయడానికి వీలుగా ఉన్నా అనే సెన్స్లో వాడతాం. వీ నీడ్ టాంజిబుల్ ఎవిడెన్స్ అంటే మెటీరియల్ ప్రూఫ్ ఉండాలి, దాన్ని మేము టచ్ చేయగలగాలి, దాన్ని మేము చూడగలగాలి, ఫిజికల్గా మనం దాన్ని టచ్ చేయగలగాలి అన్నట్టుగా. ఇఫ్ వీఆర్ గోయింగ్ టు టేక్ లీగల్ యాక్షన్. సో టాంజిబుల్, రియల్, అది నాట్ ఇమాజినరీ. ఓకే, ఏబుల్ టు బీ షోన్, టచ్డ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్. ఆర్ ఇది ఆర్ ఎక్స్పీరియన్స్డ్, మనం దాన్ని పర్సీవ్ చేసుకోగలగాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ అవ్వగలగాలి, ముట్టుకోగలగాలి, ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. నెక్స్ట్ ఇంటర్వెన్షన్, ఇంటర్వీన్ అనేటువంటి రైట్, ఐఓఎన్ కాబట్టి ఇది నౌన్. ఇంటర్వీన్, దిస్ ఈజ్ యువర్ బేసిక్లీ ఎ వర్బ్.
ఇంటర్వెన్షన్కి చాలా అర్థాలు ఉంటాయి. నౌన్గానే 2 అర్థాలు ఉంటాయి. ఇంటర్వెన్షన్ అంటే జోక్యం చేసుకోవడం, ఇంటర్వీన్ అంటే జోక్యం చేసుకోవటం, ఇంటర్వెన్షన్ అంటే జోక్యత. ఆ జోక్యతని మనం ఇంటర్వెన్షన్ అంటాం, జోక్యం చేసుకోవటాన్ని వర్బ్ కాబట్టి ఇంటర్వీన్. సో రిపీటెడ్ ఇంటర్వెన్షన్స్ ఆన్ ద కరెంట్ మార్కెట్స్ fail to prevent the currency's value falling. కరెన్సీ వాల్యూ పడకుండా, ఓకే, టు ప్రివెంట్ కరెన్సీ వాల్యూ పడకుండా ఆపడంలో విఫలమయ్యింది. రిపీటెడ్గా జరిగినటువంటి ఇంటర్వెన్షన్స్ ఏవి కూడా సక్సెస్ఫుల్ కాలేదు. ఆర్బిట్రేషన్ అంటారు, మెడ్లింగ్ అంటారు, ఇన్వాల్వ్మెంట్. ఓకే, ఇన్వాల్వ్మెంట్ అంటే దాంట్లో ఓకే జోక్యం చేసుకోవడం అనే సెన్స్లో. ద యాక్షన్ ఆఫ్ బికమింగ్ ఇంటెన్షనల్లీ ఇన్వాల్వ్డ్, కావాలనే మీరు తలదూర్చడం, కావాలనే ఓకే యూ ట్రై టు గెట్ ఇన్వాల్వ్డ్, జోక్యం చేసుకోవడం ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ఇట్ ఆర్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ గెటింగ్ వర్స్. మరింత దిగజారిపోకుండా మీరు దాన్ని ఇంప్రూవ్ చేయాలనే ప్రయత్నంలో జోక్యం చేసుకోవడాన్ని యూ కాల్ ఇట్ as ఇంటర్వెన్షన్. డిటెన్షన్, ఇది కూడా నౌనే కదా. డిటెన్షన్ అంటే ఏంటమ్మా, అరెస్ట్ అనే మీనింగ్ వస్తుంది. ఎవరినైనా మనం బందీలుగా చేయడం, ఎవరినైనా మనం కస్టడీలోకి తీసుకోవడం, లేదంటే వారిని బందీలుగా చేయడం, దట్ ఈస్ కస్టడీ ఆర్ ఇంప్రిజన్మెంట్. ద యాక్ట్ ఆఫ్ అఫీషియల్లీ డీటైనింగ్ సమ్వన్, ఎవరినైనా అరెస్ట్ చేయడం అనే సెన్స్లో వాడతాం. 15 people అరెస్టెడ్ వేర్ స్టిల్ ఇన్ పోలీస్ డిటెన్షన్, అంటే ఇంప్రిజన్మెంట్లోనే వాళ్ళు ఉన్నారు, మగ్గుతున్నారు అన్నట్టుగా. 15 మంది. ఓకే, డిటెన్షన్. పోచింగ్, పోచింగ్ అన్నది ఒక యాక్టివిటీ అమ్మ. ఏంటది? ఇట్స్ అన్ అఫెన్స్, దీని ఒక క్రైమ్గా చెప్పచ్చు. సో ఇల్లీగల్ హంటింగ్ ఆఫ్ యానిమల్స్, ఎక్కడైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో, ఏ యానిమల్స్ మీద అయితే నిషేధాజ్ఞలు ఉన్నాయో వాటిని వేటాడటం. ఓకే, వాటిని వేటాడటమే యూ కాల్ ఇట్ as పోచింగ్. పోచింగ్ poses a huge threat to the survival of this rare animal. Okay, huge threat to the survival of this rare animal. The catching and killing of animals without permission on someone else's land. పర్మిషన్ ఇవ్వని ల్యాండ్లో మనం వెళ్ళి హంట్ చేయడం, వాళ్ళని చంపేయటం, వాళ్ళని క్యాచ్ చేయడాన్ని పోచింగ్ అంటాం. స్టాగరింగ్, ఇది బేసిక్గా యాడ్జెక్టివ్. ఇంగ్ ఫార్మ్స్ ఉన్నవి చూసారా, వర్బ్గా ఉండొచ్చు, నౌన్గా జెరండ్గా ఫంక్షన్ చేయొచ్చు. బట్ బేసిక్గా స్టాగరింగ్ ఈజ్ అండ్ యాడ్జెక్టివ్. ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి. స్టాగరింగ్ నెంబర్స్ అంటారు, అంటే కంప్లీట్గా మైండ్ని కంప్లీట్గా బాగిల్ చేసే విధంగా. మైండ్ బాగ్లింగ్ అంటారు చూసారా, మైండ్ బాగ్లింగ్. అస్టౌండింగ్, డీప్లీ షాకింగ్ ఆర్ అస్టానిషింగ్. ద స్టాగరింగ్ బిల్స్ ఫర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్. మెయింటెనెన్స్కి రిపేర్కి ఇచ్చేటప్పుడు మనకు ఒక బిల్ వస్తుంది చూసారా, ఆ బిల్ని చూసి మనం అందరం ఏమవుతాం, షాక్ అవుతాం. ఓకే, 5-star హోటల్కి వెళ్తాం, అక్కడ తినేస్తాం. మనకు అలవాటు లేని ప్లేస్కి మనం ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఆ బిల్ ఏదైతే వస్తుందో దాన్ని చూసి మనందరం we feel very staggering. So it is very shocking for us. So that is your staggering. Bills another noun kada. So staggering is adjective. Next, perilous. Peril ante basic ga entamma, peril is danger. Peril another noun, perilous another adjective. So idi negative context lo vaadtam. So peril is basically a noun and its adjective form is perilous. So your life is at peril, is in peril ante చాలా ప్రమాదంలో ఉంది కదా. సో పెరిలస్ అంటే ప్రమాదకరమైన కదా, ఆ సెన్స్లో వాడతాం. సో ప్రికారియస్ అనే పదం వాడచ్చు, హెజార్డస్ అనే పదం వాడచ్చు. సో ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అనే సెన్స్తో మనం చెప్పుకోవచ్చు. ద కంట్రీ రోడ్స్ ఆర్ క్వైట్ పెరిలస్. పెరిలస్ ఈజ్ యాడ్జెక్టివ్, క్వైట్ ఈజ్ యాడ్వర్బ్. సో దిస్ ఈజ్ యువర్ యాడ్వర్బ్, దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. అన్సేఫ్, ఓకే, డేంజరస్, ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. నార్మల్ డేంజరస్ కూడా కాదు, ఎక్స్ట్రీమ్లీ అని చెప్పడం అంటే ఒక డిగ్రీ ఎక్కువ అనమాట. డేంజరస్ కంటే ఒక డిగ్రీ ఎక్కువ, రైట్? దట్ ఈస్ యువర్ పెరిలస్. ట్రాలింగ్, ఇది మీరు వినకపోయి ఉండొచ్చు ఇప్పుడు. ట్రాలింగ్ అంటే బేసిక్గా ఏంటమ్మా, దే ట్రాల్ దీస్ వాటర్స్ ఫర్ కాడ్. ఏమర్థమైంది సార్? టు పుల్ ఎ లార్జ్ కోన్ షేప్డ్ నెట్ త్రూ ద సీ అట్ ఎ డీప్ లెవెల్ బిహైండ్ అ స్పెషల్ బోట్ ఇన్ ఆర్డర్ టు క్యాచ్ ఫిష్ని, ఓకే, చేపల్ని పట్టడానికి కోన్ షేప్డ్ నెట్ అన్నమాట. దాన్ని తీసుకొని డీప్ లెవెల్, ఓకే, ఒక స్పెషల్ బోట్ని తీసుకొని డీప్ సీలో నుంచి ఈ ఫిషెస్ని క్యాచ్ చేయడానికి తీసుకెళ్లే ఒక నెట్నే, ఆ ప్రాసెస్నే మనం ఏమంటాం అంటే ఆ చేపలను అట్లా పట్టడాన్ని యూ కాల్ ఇట్ as ట్రాలింగ్. అది ఈరోజు ఎడిటోరియల్లో వచ్చింది. ఓకే, ట్రాల్ ఇక్కడ మనకి వర్బ్గా వాడాడు, ట్రాలింగ్ అనేది నౌన్గా వాడాడు. ఆ యాక్షన్ని మనం ట్రాలింగ్ అంటాం. ఓకే, వాట్ ఈస్ దట్ యాక్షన్? దట్ ఈస్ ట్రాలింగ్.
అండ్ దట్ యాక్ట్ ఈస్ ఓకే ట్రాల్ అనేది వర్బ్. ది ట్రాల్ దీస్ వాటర్స్ ఫర్ కాట్. అంటే డీప్ లెవెల్లోంచి ఈ చేపల్ని పట్టడాన్ని మనం ట్రాలింగ్ అని అంటాం. ట్రోల్ వేరు, ట్రాలింగ్ వేరు. ట్రోలింగ్ మనందరికీ తెలుసు, TROLING. ట్రోలింగ్ అనే పదంతో మనం అందరం బాగా ఫెమిలియర్. దానికి మళ్ళీ స్పెషల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మన ఎవ్రీడే లైఫ్లో, మన దైనందిన జీవితంలో అదొక భాగం అయిపోయింది ట్రోలింగ్ అనేది. సో ఎవరినైనా టార్గెట్ చేసి వారిని కంటిన్యూస్గా హెరాస్ చేయడం ట్రోలింగ్. ఓకే, నెగటివ్ ప్రొజెక్ట్ చేయడం, దట్ ఈస్ ట్రోలింగ్. యూ ఆల్ నో దట్. సోషల్ మీడియాలో అది కామన్. అసైన్మెంట్ ఆఫ్ ద డేని చూద్దాం ఈరోజు. అసైన్మెంట్ సొల్యూషన్ని కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి అసైన్మెంట్ ఆఫ్ ద డేలో మీరు చేయాల్సింది ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. చూడండి, ఈ వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు. 9-lettered వర్డ్ అమ్మా ఇది. దిస్ ఈజ్ బేసిక్లీ యువర్ 9-lettered వర్డ్. ఇది ఒక 9-lettered వర్డ్. దాని మీనింగ్ ఏంటన్నది అడుగుతున్నాడు. క్లూజ్ ఏంటి? సో నెగటివ్ యాడ్జెక్టివ్ అంటున్నాడు. నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్ ఇది. పెన్నీలెస్, ఇంపవరిస్ట్ అనే సెన్స్ వస్తుంది. అంటే ఇవి సినానిమ్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ మీనింగ్ని ఇచ్చేటువంటి యాడ్జెక్టివ్ని మీరు అక్కడ సూటబుల్ వర్డ్స్తో నింపాలి. సో దాన్ని మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. తర్వాత దీంట్లో ఉండే ఎర్రర్స్ని కూడా మీరు ఐడెంటిఫై చేయండి. ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ ఫార్మ్డ్ ఏ చార్జ్ షీట్ ఆన్ దెన్ Chairman and Managing Director of Air India, SAP India and IBM in connection with alleged irregularities in procurement of software worth 225 crore rupees by the national carrier in 2011, officials said on Sunday. సో ఇందులో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నది కూడా మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. కీప్ సపోర్టింగ్. ఓకే, మీరు నేర్చుకుంటున్న విషయాలు ఏవైతే ఇందులో నుంచి ఉంటాయో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ విజిట్ ద ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ప్రతిరోజు మీకు కొత్తగా విషయాలు ఏమైనా కావాలి, సార్ ఈ పర్టికులర్ సెక్షన్లో మాకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ కోసం మీరు ఏమైనా చేయగలరా అని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినా ఖచ్చితంగా మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి మేమైతే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం. అంతవరకు టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్. రేపు మళ్ళీ కలుద్దాం.